సేవతో మీ నాయకత్వంతో సదాకాలం నడిపించి కాపాడుగాక. ఆమేన్. మనల్ని ప్రేమించి మనల్ని ఎప్పుడు మనకు అండదండలను అందిస్తూ మనల్ని ఆదరిస్తూ మనల్ని నడిపిస్తున్నట్టు మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు మరి అమర్నాథ్ రెడ్డి గారు సంతోషము. మనందరూ గట్టిగా ఆశపడి మనం ఆహ్వానిద్దాం. వారి సంఘం పక్షంగా మరి కమిటీ పక్షంగా వారికి మా హ్యాపీ అధికారులను అధిపతులను మీరు ఎన్నుకున్నారు మా తండ్రి. వాళ్ళు మా దగ్గర వాక్యం తెలుస్తుంది. మీ అధికారులకి ప్రార్థన చేయమని మా తండ్రి మా నియోజకవర్గంలో ప్రభా తండ్రి ప్రజల క్షేమం కొరకై మీరు ఎన్నుకున్నటువంటి ప్రియ ప్రభా తండ్రి మరి ప్రియతమ నాయకుడు అమర్నాథ్ ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు మీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని బలాన్ని అయ్యగారు దయచేయండి. వారి కుటుంబాన్ని వేడుకుంటున్నాం. సంతానపడి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ ప్రతి ఒక్కరిని మాత్రమే మీరు పేరు పేరున మీ దీవమైన ఆశీర్వాదంలో దేవుని వెండిగా దయచేయండి. ఇక్కడ మా దేవా ఈ లోకంలో లోపల వెలుగుగా ఈ లోకంలో ఉప్పుగా మాత్రం అనేక మందికి లోపల ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రియ అయ్యగారు మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. స్థిరపరచండి, బలపరచండి, వారి ప్రతి కోరిక నెరవేర్చండి మా దేవా. ఇక్కడ మాది ఉన్నతమైన స్థానంలో మా తన నిలుపులకు మా దేవా. ఇక్కడ మా తల్లి బలమైన ప్రాంతం నుంచి అనేకమైన దిక్కులకు మా నిలుపులకు మా దేవా. పర్వదినం యేసుక్రీస్తు పుట్టినరోజు మనం అందరం కూడా ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మీ అందరితో కూడా కలిసి చర్చిలో ప్రార్థనలు చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కూడా కల్పించిన దానికి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఒక క్రైస్తవులకే కాదు అందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు ఆయన చల్లని చూపు మనందరిపైన ఉండాలని ఆ యేసుక్రీస్తు ఈ ప్రాంతాన్ని ఈ దేశాన్ని ప్రపంచాన్ని చల్లగా ఉండేటట్టుగా అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
కాబోయే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి మా సంఘం తరఫున వారికి మా మనస్సు మాంచలు. అలా మీరు మా సంఘానికి రావడం మాకెంతో ఆనందదాయకం, మాకెంతో సంతోషం. ఎందుకంటే మీరు మా సంఘాన్ని ప్రేమించి మా కొరకు ఎన్నో మేలు చేస్తున్నారు. గతంలో పాత చేతిలో ఉన్నప్పుడు మాకు నీటి సదుపాయం ఉండేటప్పుడు మీరు చొరవ తీసుకొని అక్కడ బోర్లకు వేయించి మరి అదేవిధంగా అక్కడ వాటర్ సప్లై మాకు అందించి మాకెంతో సహాయం చేశారు. అంతేకాకుండా మేము ఇక్కడ ఈ కొత్త చర్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మరి ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి మేము అడిగిన వెంటనే ఎటువంటి సంకోచం లేకుండా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మాకు వెంటనే ఇక్కడ కూడా ఒక బోర్ వేయించి ఇక్కడ మోటార్ సదుపాయం కల్పించి వాటర్ అందించారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతేకాకుండా గోరికోటలో గల బహిరీ గ్రౌండ్కు మీరు గతంలో మాకు దాదాపుగా 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి బహిరీ గ్రౌండ్కు కాంపౌండ్ నిర్మించుకోవడానికి కూడా మీరు సహాయం చేశారు. అందుకు బట్టి కూడా మీకు వందనాలు. మరి సహాయం చేసి కూడా గత నెలలో వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ పాడైపోయింది. అంతేకాకుండా అక్కడ కలువలు ఇబ్బందిగా ఉందని చెప్పి మేము సంప్రదించినప్పుడు మీరు వెంటనే చర్య తీసుకొని పలమనేరు మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఆదేశాలు జారీ చేశారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆ యొక్క పనులు కూడా ప్రారంభమైంది. దానికి మేము సంఘం అంతా కూడా మీకు రాబోయే కాలంలో కూడా మీ వెంట మేము నడుస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాము. మీరు మా సంఘానికి రావడం నాకు ఎంతో సంతోషం. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ యొక్క క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మీతో కూడా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరి కుటుంబ సభ్యులు అదేవిధంగా నాయకులు అందరికీ కూడా మరి పత్రికా విలేకరులకు కూడా ఈ యొక్క క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి